నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ పిల్ల అఫీషియల్ ఛానల్. ఆగండి, జుట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, కానీ దాన్ని మెయింటైన్ చేయడమే చాలా కష్టం కదా. నీకు ఒక మంచి హెయిర్ ప్యాక్ తో మీ ముందుకు వచ్చేసిన ఎంత ఫ్రిజీ హెయిర్ ఉన్నా సరే మంచిగా సాఫ్ట్ అండ్ సిల్కీగా అవుతుంది. వామ్మో, చూసిరా ఎంత గడ్డిలా ఉందో నా జుట్టు అయితే. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని మీకు నచ్చిన ఆయిల్ తీసుకొని డబుల్ హీట్ మెథడ్ లో ఆయిల్ ని హీట్ చేసుకోండి. ఇప్పుడు హెయిర్ ని చిక్కు లేకుండా నీట్ గా కోమ్ చేసుకున్న తర్వాతకి ని 2 సెక్షన్స్ గా డివైడ్ చేసేసి మీ ఫింగర్ టిప్స్ తో స్కాల్ఫ్ మొత్తం మసాజ్ చేసుకోండి. స్కాల్ఫ్ కి మంచిగా ఆయిలింగ్ చేసిన తర్వాతకి హెయిర్ లెంత్ కూడా మంచిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట. మసాజ్ చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సర్లే బమ్మ, అదంతా మాకు తెలుసులే కానీ ఫస్ట్ హెయిర్ ప్యాక్ చెప్పు అంటారా. ఇప్పుడు హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మెంతుల పిండి తీసుకొని ఓవర్ నైట్ అందులో వాటర్ వేసి సోక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, అదే విధంగా. అండ్ దాని తర్వాత ఓవర్ నైట్ సోక్ చేసుకున్న ప్యాక్ ని మంచిగా ఒక కర్చీఫ్ వేసుకొని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాతకి మనకు ఒక మంచి జెల్ వస్తుంది. ఆ జెల్ లోనే అలోవెరా జెల్ వేసుకొని అండ్ అందులోనే కొంచెం అంత కోకోనట్ ఆయిల్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మంచిగా హెయిర్ ని కాంబ్ చేసుకొని 2 పార్ట్స్ గా డివైడ్ చేసేసుకొని ఈ జెల్ మొత్తం మనం మంచిగా స్కాల్ఫ్ కి మంచిగా మసాజ్ చేస్తూ మంచిగా అప్లై చేసుకోవాలన్నమాట. సో ఒక ఇంపార్టెంట్ స్టెప్ అయితే తీసుకోవాలి. దట్ మేక్ ష్యూర్ ఈ ప్యాక్ పెట్టుకునే ముందు మనం కంపల్సరీగా ఆయిల్ అనేది అయితే అప్లై చేసుకోవాలి. ఆయిల్ పెట్టకపోతే ఉన్నదానికన్నా ఇంకా ఫ్రెష్గా తయారవుతుంది. ఒక 1 hour ఆగాక మనం హెడ్ బాత్ చేశాక అండ్ లుక్ ఎట్ ద రిజల్ట్ గైస్, హౌ స్మూత్ అండ్ సిల్కీ కదా. మీరు కూడా ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా రిజల్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.